కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనం అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి ఎఫెసీ పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరికొన్ని వాస్తవాలు బైబిల్ గ్రంథంలో నుండి పౌలు గారు రాసినటువంటి పత్రిక ఎఫెసీ పత్రికను ఆధారం చేసుకుని మరికొన్ని మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. మనం గత వారం మొదటి నుండి 5 వచనాల వరకు చదువుకున్నాం. కానీ ఒక వచనం 2 వచనాలు మాత్రమే మనం ధ్యానం చేయగలిగాం. ఈరోజు మరికొన్ని వచనాలు చదువుకుని వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 8వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువరయుండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడుచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, పరిశుద్ధుడు అని కోట్ల కొలది దూతలతో కొనియాడబడుతూ స్తుతింపబడుతున్నటువంటి మా గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. కీర్తనీయుడవు, పరిశుద్ధ దేవుడవు, సమస్తానికి మీరే ఆధారమైనటువంటి గొప్ప దేవ, మీకు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి ఈ చివరి ఆదివారంలో, ప్రభా సంవత్సరపు చివరి ఆఖరి ఆదివారంలో మేమందరం కలిసి మీ నామమును స్తుతించి గణపరచడానికి మీరు మాకు కృపనిచ్చారు. గతించిన వారాలన్నీ మీ కృపలో మమ్మల్ని కాపాడారు, భద్రపరిచారు, సజీవులుగా ఉంచారు. ఎన్నో వాస్తవాలు, ఎన్నో ఆత్మీయ పాఠాలు మీ వాక్యంలో నుండి మీరు మాకు నేర్పించుకుంటూ వస్తున్నారు. ప్రభా, మేమేదైతే నేర్చుకుంటున్నామో, మేమేదైతే వింటున్నామో ఆ వాక్యాన్ని మా జీవితాలలో మేము తండ్రి అన్వయించుకుంటూ మీ వాక్యానికి మరింత దగ్గరగా సమీపముగా జీవించడానికి మీ కృపనివ్వండి, దయ చూపించండి. మీ ఆత్మచేత మమ్మల్ని బలపరచండి. ఈరోజు కూడా ప్రభా, మేము ఏ విధంగా జీవించాలో, మా ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా మేము కట్టుకోవాలో అన్నది మీరు మాకు నేర్పించండి. మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడండి. ప్రభా, మీ వాక్యము మమ్మలను బలపరుస్తుంది, మీ వాక్యమే మమ్మలను బ్రతికిస్తుంది. గనుక మీ అమూల్యమైన మాటలతో మమ్మలను బలపరిచి ఈరోజు మా ఆత్మీయ జీవితం నాకు అవసరమైన మాటలను పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి ప్రోత్సహించి కృప చూపించండి. సమస్తము కూడా తండ్రి మీ స్వాధీనంలో తీసుకుని మీ నామంకి మహిమ తెచ్చుకుని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనము ఈ 4వ అధ్యాయంలో నేర్చుకున్నటువంటి పాఠాలు ఒక్కసారి మరలా మనం జ్ఞాపకం చేసుకుని 5వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. 4వ అధ్యాయంలో ఆయన 3 అధ్యాయాల వరకు సిద్ధాంతపరమైనటువంటి బోధన ఆయన చేశాడు. అంటే డాక్ట్రిన్ గురించి, అంటే మనము ఆత్మీయ జీవితంలో మనం ఏమై ఉన్నాము, మనకున్నటువంటి స్థానం ఎలాంటిది, దేవుడు తన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు అని మనం నేర్చుకుంటూ ఈ 3 అధ్యాయాలు కూడా దేవుడు మన కొరకు ఏం చేశాడో అన్నది మనం గత 3 అధ్యాయాల్లో మనం నేర్చుకున్నాం. అయితే 4వ అధ్యాయం నుంచి మన బాధ్యత ఏంటి, డాక్ట్రిన్ అండ్ డ్యూటీస్, అంటే మన దేవుడు మనకి గతంలో ఏం చేశాడు, మన కోసం మనం ఏం చేయాలి అన్నది 4వ అధ్యాయం నుంచి 4, 5, 6 అధ్యాయాల్లో ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. 4వ అధ్యాయంలో ప్రాక్టికల్గా ఆయన మాట్లాడుతూ మొదటి 3 వచనాల్లో మనం ఏమి నేర్చుకున్నామంటే ఐక్యతను కాపాడండి అని ఆయన నేర్పించాడు. ఐక్యతను కాపాడే విషయంలో మనం నేర్చుకున్నటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి వాస్తవాలు ఏంటంటే, మనము దీర్ఘశాంతం కలిగి ఉండాలి, రెండవది సాత్వికాన్ని కలిగి ఉండాలి, ప్రేమతో ఒకరినొకడు సహించాలి, ఒకరినొకడు క్షమించుకోవాలి అన్న సత్యాన్ని మొదటి 3 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం.
4 నుండి ఇంచుమించుగా 14 వచ్చిన వరకు కూడా ఆయన ఏం మాట్లాడాడంటే ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, సంఘము ఒక్కటే, క్రీస్తు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. కాబట్టి తండ్రి అయిన దేవుడు, ఆయన త్రియేక దేవుడైనటువంటి ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిగా ఒక్కటై ఎలాగైతే ఉన్నాడో మనము కూడా ఒకే విధంగా ఒక శరీరములో అవయములు ఎలాగైతే ఒక విధంగా శరీరానికి సహకరించుకుంటూ ఉంటాయో అలాగే సంఘములో చేర్చబడిన మనమందరము కూడా మనము దేవుని కొరకు అవయములమై ఉన్నాం. కాబట్టి మనము దేవుని కొరకు పని చేయాలి, ఒక్కటై ఉండాలి అని మనం నేర్చుకుంటూ ప్రభువు సంఘానికి 5-fold మినిస్ట్రీ ఆయన నియమించాడు. కొందరిని అపోస్తులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని సువార్తికులుగా, కొంతమందిని కాపరులుగా, కొంతమందిని ఉపదేశకులుగా దేవుడు నియమించాడు. ఎందుకనంటే ఇది కేవలం సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే. కేవలం సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అన్న ఒకే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం చొప్పున దేవుడు ఈ యొక్క 5-fold మినిస్ట్రీ అనేది దేవుడు ప్రారంభించాడు. అయితే 17వ వచనం నుండి మనం 19 వచనాల్లో మనము ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే ఏమి కలిగి ఉండకూడదో ఏమి కలిగి ఉండాలో అన్నది ఆయన నేర్పించుకుంటూ వచ్చాడు. ఎందుకనంటే మనము అంధకార సంబంధమైనటువంటి మనసును విడిచిపెట్టాలి. మన మనసు ఏమై ఉండకూడదు? చీకటై ఉండకూడదు, అంధకారమై ఉండకూడదు, వెలిగించబడుతూ ఉండాలి. రెండవది, అన్యజనులు నడుచుకున్నట్లుగా మనము ఇప్పుడు నడుచుకోకూడదు. గతంలో మనం నడుచుకున్నాం, గతంలో అలా జీవించాం. కానీ ఇప్పుడు ప్రభును నమ్మిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇంకా పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి అని మనం నేర్చుకుంటూ ఆయన ఏమని చెప్పాడనంటే మీ హృదయము కఠినమై ఉండకూడదు, అంధకారమై ఉండకూడదు, మీరు వ్యర్థమైన వాటిని అనుసరించకూడదు, అజ్ఞానం చేత కలుగు జీవములో నుండి మీరు వేరు చేయబడకూడదు అన్నటువంటి సత్యాన్ని ఆయన నేర్పించుకుంటూ వచ్చాడు. అపవిత్రత అనేది మన జీవితాలలో ఏమాత్రం కూడా కనబడకూడదు అన్న సత్యాన్ని మనం 17 నుండి 19 వచనాల్లో నేర్చుకున్నాం. అయితే ఏమి కలిగి ఉండకూడదు అని నేర్పించి ఏమి కలిగి ఉండాలో కూడా నేర్పించాడు. యేసును గురించి మనం ఏం చేయాలి? వినాలి. యేసును గురించి వినాలి. అది యేసును గురించి వినడం అంటే దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని ఎవరు మనకి నేర్పిస్తారు? యేసయ్యే తన గురించి తాను మనకి నేర్పిస్తాడు. కాబట్టి ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి అని మనం నేర్చుకుంటూ మనము మోసకరమైనటువంటి దురాశలలో చెడిన ప్రాచీన స్వభావంలో గతంలో నడిచాము. ఇప్పుడు నూతన స్వభావాన్ని ఏం చేయాలి? మనం ధరించుకోవాలి. ఒక వస్త్రముగా మనం ధరించుకోవాలి. ఆ నూతన స్వభావాన్ని ధరించుకుంటూ నీతిని, యథార్థమైనటువంటి భక్తిని కలిగి ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. సరే, 4వ అధ్యాయము 25 నుండి 32 వచనాల వరకు ప్రాక్టికల్ గా మాట్లాడాడు ఆయన. ప్రాక్టికల్ గా మాట్లాడుతూ మనమందరము అవయవమై ఉన్నాం కాబట్టి ఒకరితో ఒకడు ఏం చేయకూడదు? చెప్పాలి అందరూ. అసత్యం మాట్లాడుకోకుండా, అబద్ధాలు మాట్లాడుకోకుండా సత్యమే మాట్లాడాలి. రెండవది, కోపపడుడిగానే పాపం చేయకూడదు. అంటే కోపములో 2 రకాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. ఒకటి నీతియుక్తమైనటువంటి కోపము, రెండవది పాపానికి దారి తీసేటువంటి కోపము. మన కోపము నీతియుక్తమైనదిగా ఉండాలి. యేసుప్రభు కూడా కోపపడ్డారు. కోపం పాపం కాదు, కానీ ఆ కోపము పాపానికి దారి తీసేటంతగా ఉండకూడదు అని మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, దొంగలించుకోకుండా మీరేం చేయాలి? కష్టపడి పని చేయాలి అని మనం నేర్చుకుంటూ ఇంకా కింద వచనాల్లో విని వారికి మేలు కలుగునట్లుగా అక్కర కొలది, అంటే అవసరాన్ని బట్టి మేలుకరమైనటువంటి మాటలే మనం మాట్లాడాలి. మన నోట నుండి ఎలాంటి అపవిత్రమైన మాటలు రాకూడదు అని మనం నేర్చుకుంటూ సమస్తమైనటువంటి ద్వేషాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు అని నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మను గనక మనం దుఃఖపరిస్తే, పరిశుద్ధాత్మ దేవుని గనక మనం దుఃఖపరిస్తే 7 ప్రాముఖ్యమైనటువంటి నష్టాలు కలుగుతాయని మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుని గనక మనం దుఃఖపరిస్తే, ఆయనను బాధ పెడితే, మొట్టమొదటిగా రక్షణ ఆనందాన్ని కోల్పోతాము. రెండవది, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ వరాలు అవి మనలో పనిచేయవు. దేవుడు మనకిచ్చినటువంటి దేవుని ప్రేమను మనము ఎన్నడూ అనుభవించలేము. ఎదుటి వాళ్ళని మనం ప్రేమించలేం, ఎదుటి వాళ్ళని మనం క్షమించలేం పరిశుద్ధాత్మ దేవుని గనక మనం దుఃఖపరిస్తే. ఇలా 7 వాస్తవాలు మనం గతంలో మనం నేర్చుకున్నాం. 5వ అధ్యాయం వచ్చేసరికి ఆయన ఏం మాట్లాడాడనంటే 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనము క్రీస్తును పోలి నడుచుకోవాలి అని మాట్లాడుతూ నేర్పిస్తూ, క్రీస్తును పోలి మనం నడుచుకోవాలని అంటే మనం ముందుగా అసలు దేవునికి బిడ్డలం అవ్వాలి.
మొట్టమొదటిగా మనం ఏమై ఉండాలి? దేవునికి బిడ్డలమై ఉండాలి. దేవుని బిడ్డలు కాకుండా దేవుని అనుసరించలేం, దేవునిని పోలి మనం ఏమాత్రం నడుచుకోలేం. కాబట్టి ఖచ్చితంగా మనం ఏమై ఉండాలి? దేవునికి వ్యక్తిగతంగా పిల్లలమై ఉండాలి. ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభును మన సొంత రక్షకునిగా మన హృదయాలలో అంగీకరించి ఆయనను చేర్చుకోవాలి. వ్యక్తిగతంగా దేవునిని మనం ఎరిగిన వారమై ఉండాలి. రెండవది ఏంటంటే ఆయనను పోలి నడుచుకోవాలి అని మనం ఎవరం అనుకుంటున్నప్పటికీ కూడా దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. ఆయనను ఎరిగిన వారై ఉండాలి. ఆయన ఎవరో మనకు తెలియకపోతే, ఆయన గురించి మనకు తెలియకపోతే ఆయనను ఎలాగ అనుసరిస్తాం? ఇప్పుడు ఒక హీరో కానీ లేకుంటే ఒక క్రికెట్ ప్లేయర్ కానీ ఎవరైనా ఒక అభిమానిని మనం అభిమానిస్తున్నప్పుడు ఆయన గురించి పూర్తిగా, ఆ వ్యక్తి గురించి పూర్తిగా మనకు అవగాహన ఉన్నప్పుడే ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రభువును మనం ఇమిటేట్ చేయాలి, అనుసరించాలి అని మనం అనుకుంటున్నట్లయితే మొట్టమొదటిగా దేవునికి మనం ఏమై ఉండాలి? ఆయనకి బిడ్డలమై ఉండాలి. దేవునిని సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి. రెండవది ఏంటంటే వ్యక్తిగతంగా దేవుని మనం ఎరిగిన వారమై ఉండాలి. దేవునికి మనకి వ్యక్తిగత సంబంధం మనకు ఉండాలి. మూడవది ఏంటంటే దేవునికి సంపూర్ణంగా మనము సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకోకపోతే దేవుని కొరకు మనం బ్రతకలేం. ఎందుకనంటే దేవుడు ఏదైతే ఉద్దేశం చొప్పున ప్రభు మనల్ని పిలుచుకున్నాడో ఆ పిలుపు ఏర్పాటు మన జీవితాలలో అది నెరవేర్చబడాలనంటే దేవుని చిత్తాన్ని చేయడానికి ఆయనకు అప్పగించుకోకపోతే, ఆయనకి సమర్పించుకోకపోతే ఎన్నడూ ఆయన చిత్తాన్ని మనం జరిగించలేం. ఎందుకు సమర్పించుకోవాలి? ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తారు, ఆత్మదేవుడు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ మూడు విషయాలు కూడా కేవలం దేనిని బట్టి జరుగుతుంది అంటే దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ మీద మాత్రమే జరుగుద్ది. ప్రేమతో ఒకరినొకడు, ఇక్కడ 5వ అధ్యాయంలో మనం ఏమనుకున్నాం అంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన ప్రేమతోనే మన కొరకు ఆయన త్యాగం చేశాడు. కాబట్టి ఆయనను పోలి నడుచుకోవాలి అని మనం అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా అందులో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమలో 4 రకాలు నేర్చుకున్నాం. లవ్ ఈజ్ కాస్ట్లీ అని అంటే అది తను తాను దేవునికి ఏం చేశాడు? ఆయన అర్పణగా, బలిగా అర్పించుకున్నప్పుడు తన ప్రాణాన్నే ఖరీదుగా చెల్లించాల్సి వచ్చింది, వెల చెల్లించాల్సి వచ్చింది. మనం ఒక వాక్యాన్ని నేర్చుకున్నాం, నేను పరిచర్య చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు క్రయధనముగా. ఇట్స్ ఎ వాల్యుబుల్ అంటే దేవుడు విలువను సిలువను మన కోసం ఆయన వెల చెల్లించాడు, విలువ కట్టాడు. ఆయన ఆ వెల చెల్లించాడు కాబట్టి ప్రభు మనలను విమోచించాడు. ఇట్స్ ఎ కేరింగ్ లవ్ అంటే ప్రేమలో మరొక లక్ష్యం ఏంటంటే దేవుడు మనలను భద్రపరుస్తున్నాడు, మన పట్ల బాధ్యత తీసుకుంటున్నాడు. అంటే దేవుని పట్ల మనకు ప్రేమ ఉన్నట్లయితే మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటాం. రెండవది ఏంటంటే దేవుడు మన పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాడు. కాబట్టి లోకములో ఇంకా చాలా మంది దేవుని ఎరగని వారి పట్ల లేకుంటే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారి పట్ల మనం ఏం చేస్తామంటే బాధ్యత తీసుకుని వారి కొరకు ప్రార్థించడం, అవసరతలు ఉన్న వారికి సహాయం చేయడం, ఇట్లాంటివి మనం చేయగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఇది కమిటెడ్ లవ్ అంటే సంపూర్ణంగా దేవునికి మనం ఏం చేస్తాం? అప్పగించుకుంటాం. ఏదో ఒక 3 నెలలు 4 నెలలు లేకుంటే 5 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు దేవునితో నడవడం. ఎంతకాలం? జీవించినంతకాలం కూడా ప్రభుతో నడవడానికి మనము అప్పగించుకోవాలి. ఇది ఇష్టపూర్వకంగా చేయాలి. అంతేకాదు మనము ఏమని నేర్చుకున్నామనంటే ప్రేమ మాటలతో లేకుంటే నాలుకతో కబుర్లు చెప్పి తప్పించుకోదు. అదేం చేస్తుంది? పనులు చేస్తుంది. 1 యోహాను పత్రిక 3:18 చిన్నపిల్లలారా మీరు మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అంటే మన ప్రేమ ఎలా ఉండాలి? క్రియలు చూపించేదిగా ఉండాలి. 5వది ఏంటంటే స్థిరంగా ఉండాలి, కాన్స్టెంట్ గా ఉండాలి. హెబ్రీ పత్రిక 13:1 సహోదర ప్రేమ ఎలా ఉండాలి? నిలువరముగా ఉండనీయుడి, కాన్స్టెంట్ గా ఉండాలి. అంటే హెచ్చు తగ్గులుగా లేకుంటే ఊగిసలాడే విధంగా అటు ఇటు వెళ్ళిపోయే విధంగా కాదు. మనము సహోదర ప్రేమను దేవుని ప్రేమను చూపించేటప్పుడు అది కాన్స్టెంట్ గా ఉండాలి అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. సరే, ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటంటే 5వ అధ్యాయంలో ఆయన చాలా విషయాలు నేర్పించాడు. 3వ వచనాన్ని చదువుదాం. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులకు తగినది. మీ బైబిల్ ఏముంది? పరిశుద్ధులకు తగినది. అంటే వాటి పేరు ఎత్తకూడదు. జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రత గాని లోభత్వమే గాని వీటి పేరు కూడా మనము ఎత్తకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు. అంటే మనము క్రీస్తును పోలి నడుచుకున్న వారమైనట్లయితే, క్రీస్తును వెంబడించే వారమైనట్లయితే మనలో ఈ జారత్వము లేకుంటే
అపవిత్రత, లోభత్వం. లోభత్వం అంటే ఏంటండి? మనం బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఆ పదాలు ఒకసారి ఆగి వాటి అర్థం ఏంటో తెలుసుకుంటే చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. లోభత్వం అంటే పిసినారితనం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధనాపేక్ష కలిగినటువంటి వారిలో కనబడేటువంటి లక్షణం. ఒకసారి మనం హెబ్రీ పత్రిక మనం 13వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు నేర్చుకున్నాం. మీరు ధనాపేక్ష లేని వారే మీకున్న వాటితో మీరు తృప్తి కలిగి ఉండండి అని నేర్చుకుంటూ, ధనాపేక్ష ఎంత ప్రాముఖ్యమైనటువంటి చాలా భయంకరమైన పాపమో దేవుని దృష్టిలో అన్నది మనం ధ్యానం చేసాం. మనలో జారత్వం గాని అంటే క్రీస్తును పోలి నడుచుకున్న బిడ్డలమని మనం చెప్పుకుంటున్నట్లయితే, దేవుడు మనల్ని ఏం చేశాడనంటే, ఒకప్పుడు పాపంలో బ్రతికాము, లోకంలో జీవిస్తూ ఉన్నాము. దేవుడు తన సువార్త ద్వారా మనల్ని రక్షించి తన విలువైన ప్రాణం ఇచ్చి రక్తం ద్వారా మనల్ని కడిగి ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఒక్కసారి బాప్తిసం పొందిన వెంటనే మనము పవిత్రులం కాలేదు, కానీ దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన తర్వాత మనం జీవించినంత కాలం కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి. ఇది డైలీ ప్రాసెస్ అన్నమాట. అంటే మన జీవితాంతం కూడా చేయాల్సిన పని. అందుకనే ఈయన ఏమంటాడంటే, మీరు రక్షింపబడ్డారు, మీరు పవిత్రపరచబడ్డారు, దేవుడు మిమ్మల్ని తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి పవిత్రపరిచాడు. కాబట్టి ఇంకా మీరు పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తూ మరలా ఏదైతే గతంలో మీరు ఒకవేళ ఆ పాపంలో జీవించి ఆ అపవిత్రతలో బ్రతికి అవిధేయతలో లోక సంబంధమైన పద్ధతుల్లో ఈ జారత్వము, లోభత్వము, లేకుంటే అపవిత్రత ఇలాంటి లోక సంబంధమైన క్రియలు గతంలో మనం జరిగించాం. అయితే ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డాం కాబట్టి, పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డాం కాబట్టి, ఇక గతంలో వేటినైతే మనం కాదనుకుని వచ్చామో మరలా వాటి వైపు మీరు వెళ్ళకూడదు, వాటి పేరు కూడా మీరు ఎత్తకూడదు. అది పరిశుద్ధులైనట్లయితే, మీరు దేవుని చేత పిలువబడినట్లయితే, పరిశుద్ధంగా దేవుని రక్తం చేత మీరు విమోచింపబడిన వారైనట్లయితే అవి మీలో కనబడకూడదు. అయితే ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. అంటే జారత్వము, అపవిత్రత, లోభత్వము ఇవి మీకు తగినవి కావు, పరిశుద్ధులకు తగినవి కావు. అయితే మీకు తగినవి ఏంటనంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, అంటే అవి చేయకూడదు. ఇక మీరు కలిగి ఉండవలసింది ఏంటంటే కృతజ్ఞతావచనము పలకాలి. బూతులు గాని, పోకిరి మాటలు గాని, సరసోక్తులు గాని. సరసోక్తులేనంటే వేలకోలలాడు. ఏమండి, మనం అందరం వేలకోలలాడతాం. అంటే వేలకోలలాడడంలో అది వ్యంగ్యంగా మనం గతంలో నేర్చుకున్నాం 7 రకాలైనటువంటి నోటి మాటల గురించి. ఏమండి, 7 రకాలైనటువంటివి. మనం ఈ పరిశుద్ధ ఆత్మ దేవుని దుఃఖపరచొద్దు అన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన నోటి నుంచి వచ్చేటువంటి 7 రకాలైనటువంటి మాటలు, అంటే ఎదుటి వాళ్ళ హృదయాలను బాధపరిచేటువంటి మాటలు, ఎదుటి వారి వ్యక్తులను గాయపరిచేటువంటి మాటలు, జీవితాంతం కూడా గుర్తుండిపోయేటువంటి భయంకరమైనటువంటి మాటలు మన నోట నుండి రాకూడదు. ఎందుకు మన నోట నుండి అలా వస్తున్నాయి? వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో ప్రభు చెప్పాడు, నీ హృదయము నిండిన దానిని బట్టి నీ నోరు ఏం చేస్తుంది? మాట్లాడు. అంటే మనం ఆల్రెడీ లోపల మనం ఫిక్స్ అయ్యాం, మన మనసులో అది ఉంది కాబట్టి మన నోట నుండి అది బయటకు వస్తూ ఉంది. కాబట్టి మన హృదయము ఖాళీగా ఉంది కాబట్టి, లోక సంబంధమైనటువంటి వాటితో మనం నింపుకున్నాం కాబట్టి. అందుకనే గతంలో నేను చెప్పాను, మనము పరిశుద్ధులం కాబట్టి, దేవుని వాక్యం చేత మనం కడగబడ్డాం కాబట్టి, ఆయన రక్తం చేత విమోచింపబడ్డాం కాబట్టి, క్రైస్తవులు అనేటువంటి వారు చాలా మంది కూడా సినిమాలు చూడడం, ఈ యొక్క సీరియల్స్ చూడడం, లేకుంటే ఈ షోలు చూస్తారు కదా, అవి చూడడం వల్ల, అశ్లీలమైన వాటిని చూడడం వల్ల ఏమవుతుందని అంటే, వాటిలో ఉన్నటువంటి మాటలు అవి మన చెవిలో పడినప్పుడు మన హృదయాలలో అవి స్టోర్ అవుతాయి. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేస్తాం? నోట నుంచి మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మనం ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, ఏదైతే మన కంటితో మనం వాటిని చూసామో, వాటిని మన హృదయాల్లో స్టోర్ అవుతాయి. అందుకని పరిశుద్ధులకు తగనిది ఏంటంటే, మీ నోట సరసోక్తులు గాని, మీ నోట బూతులు గాని, మీ నోట పోకిరి మాటలు గాని, ఇవి ఏవి కూడా క్రైస్తవులుగా మన నోట నుండి రాకూడదని ప్రాక్టికల్ గా ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఆయన 3 అధ్యాయాల వరకు సిద్ధాంతపరమైనటువంటి బోధన చేసి 4వ అధ్యాయం నుంచి ప్రతి విషయాన్ని కూడా క్లియర్ గా, ఏ మాత్రము దాచిపెట్టుకోకుండా ఓపెన్ గా చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు ఆయన.
5వ అధ్యాయం. అంటే క్రైస్తవ విశ్వాస జీవితానికి ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడు అని అంటే, ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘము ఆనాటి సమాజంలో అర్తిమాదేవి డయానా అనేటువంటి పెద్ద దేవాలయం ఉండేది. అక్కడ ప్రజలందరూ కూడా చాలా మంది వ్యాపారం నిమిత్తము ఆ పట్టణానికి వచ్చేవారు. వ్యాపారం జరుగుతూ ఉండేది, దేవదాసులు ఉండేవారు ఆ టెంపుల్ దగ్గర. దానివల్ల అక్కడ పాపం జరుగుతూ ఉండేది, భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ జరుగుతున్నప్పుడు అలాంటి ఆ పరిస్థితుల మధ్యలో అపోస్తలుడైన పౌలు గారు 3 సంవత్సరాల 6 మాసాలు పనిచేసి అక్కడ సంఘాన్ని ప్రారంభించి ఆ సంఘాన్ని కట్టి, మీరు దేవునిలో ఎదగండి, సంపూర్ణతలోనికి రండి అని చెప్పి వచ్చిన తర్వాత మరలా వీళ్ళు ఏం చేశారంటే లోక సంబంధమైన పద్ధతుల వైపు వెళ్ళిపోయారు. మరలా సంఘం యొక్క పరిస్థితి తారుమారుగా ఉన్నప్పుడు ఆయనకి సంగతి తెలిసింది. జైల్లో ఉండి ఎఫెసీ పత్రికను రాస్తున్నాడు, మీ నోట బూతులు గాని, మీ నోట సరసోక్తులు గాని, మీ నోట పోకిరి మాటలు గాని ఇవి మీ నోటను అసలు రాకూడదు. ఎందుకనంటే నేను గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. డిఎల్ మూడి గారు, ఆయన ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ట్రైన్లో చాలా మంది పేకాట ఆడుతూ ఉన్నారు. రండి మాతో కూడా మీరు రండి చేయగలపండి అని అంటే, నా చేతులు నేను వేరే ఆయనకి అమ్మేశానని చెప్పాను అన్నాడు. గుర్తుందా మీకు? ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. తన చేతులను తన కాళ్ళన్నిటిని వేరేకైనా అమ్మేశాను అంటే, యేసయ్య తన రక్తం ఇచ్చి తన శరీరాన్ని అంతటిని కూడా ప్రతి అవయవాన్ని ఏం చేశాడు? ఆయన కొనేసుకున్నాడు. నా సొంతానికి వాడుకోవడానికి, నా ఇష్టానుసారంగా వాడుకోవడానికి ఇవి పనికిరావు. మన నోటిని కూడా దేవుడు ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన రక్తం ఇచ్చి మన చేతులను, మన కాళ్ళను, శరీర అవయవాలన్నిటిని కూడా మనము చదువుకుంటాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, దేవుని యొక్క సొత్తు, ఆయనకు సంబంధించిన వారు. ఆయనకు సొత్తుగా ఉన్నటువంటి మనము ఖచ్చితంగా మన శరీర అవయవాలన్నిటిని కూడా దేవుని మహిమ కొరకు మాత్రమే మనం వాడాలి. కొరింథీయులకు రాసిన 1 పత్రికలో మనం ఏం చదువుకుంటామంటే, మనం భోజనం చేసినా, పానం చేసినా, మీరేది చేసినా, డైలీ చేసేటువంటి ఈ చిన్న చిన్న పనులలో కూడా దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. అన్ని విషయాలు, తినేటప్పుడు, తాగేటప్పుడు, కూర్చుండేటప్పుడు మన పద్ధతి అంటే లోక పద్ధతులకు పరిపూర్ణంగా మనం సెపరేట్గా కనిపించాలి. అంటే మనం చదువుకున్నటువంటి కింద వచనాల్లో మనం ఏమనుకుంటామంటే, ప్రపంచంలో 2 రకాలైనటువంటి ఎక్స్ట్రీమ్ పద్ధతులు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, చూడండి, కొంతమంది లోక పద్ధతులతో, లోక ఆచారాలతో విశ్వాసికి అవిశ్వాసికి అసలు తేడా ఏం కనబడదు. లోక పద్ధతులు, లోక ఆచారాలు మొత్తం పూర్తిగా వాళ్ళతో కలిసిపోతారు. వీళ్ళ విశ్వాసులేనా అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు చర్చికి వెళ్తారు, బైబిల్ చదువుతారు, కానీ లోక పద్ధతులన్నీ అనుసరిస్తూ నడుచుకుంటుంటారు. అది ఎక్స్ట్రీమ్ పద్ధతి, అది సరైన కరెక్ట్ కాదు. రెండవది ఏంటనంటే, మరొక ఎక్స్ట్రీమ్ పద్ధతి ఏంటనంటే, మేము దేవుని నమ్మిన తర్వాత లోకంలో ఎవరితోనూ కలవకుండా, అసలు ఎవరితోనూ కూడా మమేకం అవ్వకుండా, అంటే ఒక మాటలో చెప్పాలంటే హిమాలయాల్లో సన్యాసులుగా బ్రతుకుతారు చూసారా, ఎవరితో సంబంధం లేకోకుండా ఏదో ఒక ప్రాంతానికి మనుషులకు దూరం అయిపోయి బ్రతకడం, అది కూడా కరెక్ట్ కాదు. బైబిల్ ఏమని చెప్తుందంటే, మనం లోకంలో బ్రతుకుతున్నాం, లోకంలో జీవిస్తున్నాం, లోకములో దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడని అంటే, గతంలో మనం నేర్చుకున్నాం, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పును వెలుగై ఉన్నారు. ఉప్పు ఏం చేస్తుంది? పదార్థాన్ని భద్రం చేస్తుంది కదండి, పాడైపోకుండా. ఏదైనా ఒక పచ్చడి కానీ లేకుంటే ఏదైనా ఒక పదార్థంలో ఎక్కువ సాల్ట్ ఎందుకు చేస్తారంటే, సాల్ట్ ఈజ్ ఏ ప్రిజర్వేటివ్. మనను అది భద్రం చేయడానికి, పాడు కాకుండా ఎలాగైతే ఉప్పు ఉపయోగపడుతుందో, క్రైస్తవుడు ఈ లోకము అంధకారములో, చీకటిలో, అజ్ఞానంలో, అసత్యములో ఉన్నటువంటి ఈ సమాజంలో దేవుడు నిన్ను నన్ను పెట్టాడని అంటే దాని అర్థం ఏంటంటే, మనము ఈ పాపలోకములో ఉన్నటువంటి మనుషుల మీదకి దేవుని ఉగ్రత భయంకరంగా కుమ్మరించబడుతున్న సందర్భంలో ఆ ఉగ్రత రాకుండా ఆపు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఉప్పుకు పోల్చబడినటువంటి నీ మీద, నా మీద ఉంది. వెలుగుకు పోల్చబడ్డాం. వెలుగు అని అంటే, చీకటిలో అంధకారంలో బ్రతుకుతున్నారు లోకస్తులు, వాళ్ళకి సత్యం ఏదో తెలియదు, సత్యవంతుడైన దేవుడు ఎవరో తెలియదు, వెలుగు ఎవరో తెలియదు. ప్రభు ఏమన్నాడంటే, నేనే వెలుగై ఉన్నాను, నేనే వెలుగుని నేనై ఉన్నాను కాబట్టి నా దగ్గరికి వస్తే మిమ్మల్ని వెలిగిస్తాను అని చెప్పని ప్రభు చెప్పాడు. అయితే లోకములో చీకటిలో ఉంది, అంధకారంలో ఉంది. చీకటి అని అంటే మనం నేర్చుకున్నాం, చీకటి అనగా మరణం, చీకటి అనగా పాపం, చీకటి అనగా అవిధేయత, చీకటి అనగా అసమాధానం. లోకంలో చాలా కుటుంబాల్లో సమాధానం లేదు, అసమాధానంతో ఉన్నాం. చాలా కుటుంబాల్లో సత్యమేంటో తెలియదు, చాలా మందికి అసత్యంలో బ్రతుకుతున్నారు. చాలా మందికి కూడా నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలియదు.
నిజంగా లోకంలో చాలా మందికి ఏది మంచి మార్గమో, ఏది ఎన్నుకోవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో చాలా మందికి తెలియదు. అయితే దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి మనము, దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న మనము లోకానికి మన ఒక మాదిరికరంగా ఉండాలి. మన జీవితము కొంతమందిని ప్రభులోనికి నడిపించేటువంటి వారిగా మనం ఉండాలి. ఇక్కడ మనకున్నటువంటి ఐడెంటిటీ ఏంటో చెప్తున్నాడు. ఇక్కడైనా మనకున్నటువంటి ఐడెంటిటీ ఏంటనంటే మనము దేవుని పిల్లలం. మన ఐడెంటిటీ ఏంటి? మనం దేవుని పిల్లలం. మన గుర్తింపు ఏంటి? మనం దేవుని పిల్లలం. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కాబట్టి మనం దేవుని పిల్లలం అయ్యాము. కాబట్టి దేవుడు కూడా మనకేం చెప్తున్నాడంటే కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. కుటుంబంలో మనము దేవుని పిల్లలం అయిన తర్వాత, దేవుని సంఘంలో చేర్చబడిన తర్వాత, దేవుని కుటుంబంలో చేరిన తర్వాత దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని బాధ్యతలను అప్పగించాడు. ఆ బాధ్యతలు ఏంటంటే దేవుని పోలి నడుచుకోవాలి, రెండవది ప్రేమ కలిగి నడుచుకోవాలి. మన నోట నుండి ఇలాంటి మాటలు ఏమి కూడా రాకుండా ఉండాలి. మనము నిజంగా దేవుని ప్రేమను అనుభవిస్తున్నట్లయితే, ఆయనను పోలి నడుచుకునే వారమైనట్లయితే, ఈ భాగంలో మనకి ఏమి ఉండకూడదో, ఏమి కలిగి ఉండాలో అన్నది ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. మనము అపవిత్రత, జారత్వము, ఈ లోభత్వము, వాటి పేరు మనకి ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది కాదు. కృతజ్ఞతావచనం ఉండాలి. బూతులు గాని, పోకిరి మాటలు గాని ఇవేవి మనకు ఉండకూడదు అనేటువంటి విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ఏం చేయాలనంటే, వెలుగుకు చీకటికి ఏమాత్రం పొత్తుంటుందా? ఉండదు కదండి. ఇప్పుడు మనం లోకంలో ఉన్నాం. లోకము అజ్ఞానంలో ఉంది, లోకము అసత్యంలో ఉంది కదండి. సత్యం ఏదో తెలియదు, చీకట్లో బ్రతుకుతున్నారు ప్రజలు. అసత్యములో బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క అసత్య లోకములో దేవుడు ఒక వెలుగుగా, ఒక సత్యాన్ని ఎరిగినటువంటి వారుగా దేవుడు మనల్ని లోకంలో పెట్టాడు. అయితే లోకములో ఉన్నటువంటి మనము లోకముతో కలిసిపోకుండా, లోకములో ఉన్నప్పటికీ కూడా లోకములో ఉన్నటువంటి పాపము మనలోనికి రాకోకుండా మనము దేవుని చేత నడిపించబడే వారిగా ఉండాలని మనకి వాక్యం స్పష్టంగా చెప్తుంది. లోకానికి మనకి సంబంధము ఏమాత్రం కూడా చాలా డిఫరెన్స్ గా కనబడుతుంది. మనమేమో మంచి చేయాలనుకుంటాం, లోకం ఏమంటది? చెడ్డ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది, చెడ్డను ప్రోత్సహిస్తూ ఉంటది. నీతికి అవినీతికి ఏమాత్రం సంబంధం ఉండదు. కానీ మనం జీవిస్తున్నటువంటి లోకము అవినీతితో నిండింది, అసత్యంతో నిండింది. ఆ అబద్ధంతో నిండినటువంటి లోకములో సత్యము ఎరిగినటువంటి వారిగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో మనం ఎలా వ్యవహరించాలనంటే, ఎలా బ్రతకాలి అని అంటే దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పించేది ఏంటనంటే, మనము ఈ లోకములో వెలుగుగా నడుచుకోవాలి అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, 8వ వచనం చదువుదాం. చూడండి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఎఫెసియన్స్ 5:8 చదువుతున్నాను. ఎఫెసియన్స్ 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వెలుగై ఉండండి అని చెప్పట్లా, వెలుగై ఉంటారు అని చెప్పట్లా, మీరు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. అంటే లోకములో చీకటి ఉంది, లోకంలో అసత్యం ఉంది. అసత్యములో బ్రతికినటువంటి మనలను ప్రభు ఏం చేశాడంటే, చీకట్లో, ఒకప్పుడు మనం కూడా చీకటిలోనే బ్రతికాం, అంటే పాపంలో బ్రతికాం. ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ఆ చీకటిని మనలో నుంచి తీసివేసి ప్రభు మనల్ని ఏం చేశాడు? తన వెలుగును మనలో పెట్టాడు. మనలో ఆయన వెలుగు పెట్టాడు కాబట్టి మనము వెలుగుతూ లోకంలో అనేక మందిని ఏం చేయాలి? చీకట్లో ఉన్న ప్రజలకు మంచి దారిని, వెలుగు మార్గంలో మనకి ఏం చేయాలి? చూపించగలగాలి. ఇప్పుడు ఒక రూమ్ లో చీకటి ఉందండి, భయంకరంగా. బల్బు ఉందనుకోండి, బల్బులో కరెంట్ లేదు. ఇప్పుడు బల్బు కూడా చీకట్లో ఉంది, ఆ గదంతా కూడా చీకటిగానే ఉంటది. ఎప్పుడైతే బల్బులోకి కరెంట్ వచ్చిందో అప్పుడు ఏమవుతుంది? బల్బుకు వెలుగుగా ఉంటది, ఆ రూమ్ అంతా కూడా వెలుగుగానే ఉంటది. కాబట్టి ఇప్పుడు ఒక పద్ధతి మనం నేర్చుకోవాలి. నిజంగా మనము దేవునితో కనెక్ట్ అయి ఉంటే మనం ఏం చేస్తామంటే, బల్బుకి వెలుగుగా ఉండాలని అంటే ఖచ్చితంగా దాంట్లోకి ఏమై ఉండాలి? కరెంట్ ఉండాలి. దేవునితో మనం కనెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా మనం వెలుగుతాం. మన వెలుగు కొంతమందికి ఏమవుతుంది? వెలుగును చూపించగలం. ఇప్పుడు ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. మనము వెలగట్లేదు, మనము వెలుగును లోకానికి చూపించట్లేదు అని అంటే ఒకటి అర్థం చేసుకోవాలి, మనం ఇంకా ఎక్కడున్నాం? దేవునితో కనెక్ట్ అవ్వాలి. దేవునితో కనెక్ట్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఏమవుతాడు? అండ్ ఒక్క మాట అని సింపుల్ అండి, కరెంట్ ఉంటే ఖచ్చితంగా బల్బు వెలుగుద్దా లేదా? వెలుగుద్ది.
ఖచ్చితంగా. కాబట్టి దేవునితో మనం కనెక్ట్ అయ్యి ఉంటే, దేవునితో మనకి సంబంధం సరిగా ఉంటే, అంటే దేవునికి మనకి ఈ పై వచనాల్లో చెప్పబడినటువంటి అపవిత్రత, ఈ లోభత్వము, ఈ సరసోక్తులు, ఈ పోకిరి మాటలు ఇవేమీ లేకుండా, అడ్డు లేకోకుండా దేవునితో సరైన సంబంధం, కనెక్షన్ ఉంటే ఖచ్చితంగా కరెంట్ ఉన్న బల్బు ఎలాగైతే వెలుగుతుందో మనం కూడా వెలుగుతాం. అంటే మనము వెలగడం ద్వారా మొట్టమొదటిగా ఏమవుతుందంటే మనకు ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు మనకు వెలగడం ద్వారా, అంటే దేవునితో కనెక్షన్ ఉండడం ద్వారా మనం మంచి మార్గంలో నడవగలుగుతాం. ఏమండి, వెలుగు ఉన్నప్పుడు మనం కాన్ఫిడెంట్ గా నడవగలుగుతాం. చీకట్లో ఉన్నప్పుడు గొయ్యి ఎక్కడుందో, గుంట ఎక్కడుందో, గొప్ప ఎక్కడుందో ఎవరికి కనబడదు కదండి. కాబట్టి వెలుగున్న చోట మనం కాన్ఫిడెంట్ గా నడవగలుగుతాం. అంటే మనం దేవునితో కనెక్షన్ కలిగి ఉండడం ద్వారా మనకు మేలు కలుగుద్ది. అంటే మనము దారి తప్పిపోకుండా, చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోకుండా దేవునితో కనెక్ట్ అయి ఉంటే ఆ వెలుగు మనకు ప్రయోజనం అవుతుంది. అంతేకాదు, మనము వెలుగులో నడుస్తున్నప్పుడు, ఆ చీకట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే దీపం పెట్టామో చాలా మంది ఆ దారిలో వెళ్ళడానికి ప్రయోజనకరంగా ఉంటుంది కదండి. వెలుగులో ఉన్నప్పుడు ఆ దారి సరైనదిగా కనబడడానికి చాలా మందికి కూడా అది కనబడుతుంది. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, మీరు దీపం వెలిగించి మంచం కిందో కొంచెం కిందో పెట్టొద్దు, అందరికి వెలుగునివ్వడానికి దీపస్తంభం మీదనే దాన్ని మీరు పెట్టండి. ఎందుకంటే అందరికీ వెలుగు ఇవ్వడానికి, అందరినీ ఆ వెలుగు మార్గంలో నడవడానికి వెలుగు దీపం ఎలాగైతే ఉపయోగపడుతుందో క్రైస్తవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. లోకానికి వెలుగు. మనం వెలుగై ఉన్నాం తెలుసా? ప్రభు మనల్ని వెలిగించాడు. ఒకప్పుడు చీకట్లో బ్రతికాం. కాబట్టి వెలుగు సంబంధులుగా ఉన్నటువంటి మనము వెలుగును లోకానికి చూపించేవారుగా ఉండాలి. వెలుగు మార్గంలో మనం నడిచేవారుగా ఉండాలి. మనము వెలుగులో నడుస్తున్నప్పుడు చాలా మంది కూడా దేవునిలోనికి రాగలుగుతారు. ఒక మాట, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు, అంటే ఇంకా నెక్స్ట్ రోజు ఆయన చనిపోతాడు సిలువలో. చనిపోయే ముందుగా గెత్సెమనే తోటలో ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన చేశాడు ఆయన. ఆ ప్రార్థన ఇది ఏమంటారనంటే హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు. ఇది ప్రధాన యాజకత్వపు ప్రార్థన చేశాడు ఆయన. అది చాలా ప్రాముఖ్యమైనది. యోహాను సువార్త 17వ అధ్యాయానికి వెళ్దాం ఒక్కసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం 15 నుండి 19 వచనాలు ఒక్కసారి చదువుతాను. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ, ప్రభువా, నీ చేత విమోచింపబడినటువంటి ప్రజలను లోకంలో ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలను లోకంలో నుంచి వారిని వేరు చేసి తీసేసేసుకో అని చెప్పి నేను ప్రార్థించట్లేదు. లోకంలో చీకటి ఉంది, లోకంలో అసత్యం ఉంది, లోకంలో అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఉన్నటువంటి లోకంలో నీవు వెలిగించిన బిడ్డలను నువ్వు లోకంలో పెట్టావు. అయితే వారి కొరకు నేనేమని ప్రార్థన చేస్తున్నాను అంటే సత్యమందు వారిని ఏం చేయమంటున్నాడు? ప్రతిష్ఠ చేయమని అంటున్నాడు. ఇప్పుడు ఎవరైతే యేసు చేత రక్షింపబడ్డారో, యేసే చేత రక్షింపబడ్డారో వారందరి కొరకు కూడా ఇప్పుడు పరలోకమందు తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున యేసయ్య కూర్చుని మన కోసం చేసే పని ఏంటో తెలుసా అండి? ఏం చేస్తున్నాడు ఆయన? తండ్రికి ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి మన నిమిత్తము ప్రతిరోజు, ఎందుకని మనకి కష్టం వచ్చిందా, కన్నీరు వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ప్రభువా నీ బిడ్డలకు సహాయం చేయమని, మనము శోధనలో ఎదుర్కొంటున్నామా, ప్రభువా నీ బిడ్డలకు సహాయం చేయమని మన పక్షాన ప్రతి దినము అనుక్షణము తండ్రి అయిన దేవునికి యేసయ్య ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, రక్షింపబడిన ప్రతి వారిలో పరిశుద్ధాత్మ దేవుని పెట్టాడు. భూమి మీద మనకి ఎవరున్నారు? మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. భూమి మీద మన హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అంతేకాదు మన చేతిలో దేవుని వాక్యం ఉంది. మనం శోధనలో పడిపోకుండా మన పక్షాన తండ్రికి యేసే విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అంతేకాదు మన హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుని పెట్టాడు, మన చేతిలో వాక్యం పెట్టాడు. ఈ ముగ్గురుతో ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో, ఎవరైతే దేవుని ఆత్మకు తమను తాము అప్పగించుకుంటారో ఖచ్చితంగా దేవుడు మనలను కాపాడుతాడు, దేవుడు భద్రపరుస్తాడు. ఇప్పుడు మనకి దేవుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఒక మాటలో
మనల్ని దేవుడు ఈ వచనాలను బట్టి, ఈ 17వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనలను ఐసోలేషన్ చేయలేదు, కానీ ఇన్సులేషన్ అయితే చేశాడు. మళ్ళా చెప్తున్నాను, ఐసోలేషన్ అయితే చేయలేదు. ఐసోలేషన్ ఎవరు చేసేవారు? కోవిడ్ ఇచ్చిన వాళ్ళని ఒక రూమ్లో పెట్టేసి ఎవరు మాట్లాడకూడదు, ఎవరు కలవకూడదు కదా. అలా కలిస్తే ఆ వైరస్ మనకు వస్తుంది. అది ఐసోలేషన్లో పెట్టాడు. ఇన్సులేషన్ అని అంటే, ఇప్పుడు చూడండి, కరెంట్ ఉంటుంది కదా, కరెంటు తీగలో నుంచి ప్రవహించాలి. అది మనం పట్టుకుంటే మనకి షాక్ కొట్టుకోకుండా దానిపైన ఏముంటది? ప్లాస్టిక్ తొడుగు ఉంటుంది కదండి. ప్రతి వైర్కి కూడా ఏముంటది? ప్లాస్టిక్ ఉంటుంది. అది పట్టుకున్న మనకి షాక్ కొట్టదు. ఇప్పుడు లోకములో దేవుడు మనను ఐసోలేషన్ లో పెట్టలేదు. అంటే లోకంలోకి మీరు వేరైపోయి దూరంగా బ్రతకండి, ఎక్కడో బ్రతకండి అని చెప్పలా. పాపపు ప్రపంచంలోనే, అజ్ఞానములోనే, చీకటి ప్రపంచంలోనే దేవుడు మనల్ని పెట్టాడు. అయితే దేవుడు మనల్ని భద్రపరచడానికి యేసయ్య మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు. వాక్యాన్ని మనకిచ్చాడు, మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుని పెట్టాడు. మనల్ని ఇన్సులేషన్ చేశాడు దేవుడు. మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ మనలో నుండి ఆ కరెంట్ పాస్ అవుతూ వెలుగుతూ లోకానికి ఏం చేయాలి? మనం లోకానికి వెలుగును చూపించాలి. కరెంట్ బల్బులాగా మనం ఖచ్చితంగా ఈ లోకానికి ఏం చేయాలి? వెలుగును చూపించాలి. మీరు ఇంతకు ముందు చీకటై ఉంటుంది, ఇప్పుడు వెలుగై ఉన్నారు. చూడండి, ఎఫెసీ పత్రికకి వెళ్దాం. ఎఫెసీ పత్రికలో మనం 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ప్రభునందు వెలుగై ఉన్నారు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది. ఇక్కడ వెలుగు ఫలములో కనబడేటువంటి 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఆయన చెప్తున్నాడు. ఏంటంటే, మనము నిజంగా వెలిగించబడితే, నిజంగా వెలుగులో ఉన్నట్లయితే మనలో దేవునితో సంబంధం, సహవాసం మనకుంది, మనం దేవునితోనే కనెక్ట్ అయ్యి ఉన్నాము అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనలో ఏం కనబడాలి? మంచితనం, 2వది నీతి, 3వది సత్యం. ఈ 3 ఎప్పుడైతే మనలో కనబడతాయో ఖచ్చితంగా మనం దేవునితో ఏమై ఉన్నాం? కనెక్ట్ అయ్యి ఉన్నాం. మంచితనం అంటే చెప్పండి, మంచిదేంటి చెప్పండి? లోకంలో మంచి అంటే ఏంటండి? పలానది మంచిది అంటాం కదా. ఏదైనా కొనేటప్పుడు కూడా మంచిదే కొనుక్కుంటాం. కూరగాయల షాప్కి వెళ్ళినా, బట్టల షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కొనేది మంచిదే కొనుక్కుంటాం కదా, మంచిది. అయితే మంచితనము అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలనంటే బైబిల్ ప్రకారం మంచి అనేది ఏంటనంటే, ఒక వ్యక్తి పాపములో బ్రతుకుతున్న వ్యక్తి క్రీస్తును అంగీకరించి దేవునిలోకి రావడం కన్నా మంచితనం మంచిది ఇంకేది లేదు. అంటే ఒక వ్యక్తి పాపంలో బ్రతుకుతూ తన పాపం ద్వారా నరకానికి వెళ్ళిపోతున్నాడు, చీకట్లో బ్రతుకుతున్నాడు, తన జీవితం శాశ్వత కాలం అంతా కూడా అగ్నిలో కాలాల్సి వస్తుంది. అలాంటి వ్యక్తి ప్రభు నమ్ముకుని వెలుగులోనికి రావడం, అంటే క్రీస్తులోనికి రావడం, దేవుని రాజ్యంలో చేర్చబడడం కన్నా మంచిది ఇంకేది లేదు. ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే, మన దేవుడు మంచివాడా కదా? మంచివాడు. 34వ కీర్తన 8వ వచనంలో రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగితిని. అంటే దేవుడు మంచివాడని, దేవుడు దయాళుడని, దేవుడు మంచివాడని మనము రుచి చూచినట్లయితే, మనం రుచి చూడాలి దేవుణ్ణి. రుచి చూడడం అంటే దేవుని తెలుసుకోవాలి, దేవుని రక్షణలోకి రావాలి. దేవునిలోకి వచ్చిన తర్వాత మనలను రక్షించడానికి, మనలను ఆ చీకట్లో నుండి వెలుగులోని తీసుకుని రావడానికి ఆయన మంచితనాన్నంతటిని కూడా మన పట్ల చూపించాడు. అవునా కదా? ప్రభు మన పట్ల మంచితనం చూపించకపోతే మనము ఈ లోకంలో బ్రతికే వాళ్ళం కాదు, మన రక్షణలోకి వచ్చే వాళ్ళం కాదు. ఆయన మంచితనాన్ని చూపించడానికి ఆయన ఏం చేశాడు? తన మహిమను విడిచిపెట్టి వచ్చాడు. ఆయన సర్వశక్తిమంతుడండి, ఆయన ఏదైనా చేయగలడు. కానీ గెత్సేమనే తోటలో రోమా సైనికులు వచ్చి ఆయన పట్టుకుంటున్నప్పుడు పేతురు ఏం చేశాడు? కత్తి తీసుకుని ఆ మలుక్ అనేటువంటి సైనికుడి చెవి నరికేశాడు. ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా తండ్రికి కనుక నేను ప్రార్థన చేస్తే ఎంతమంది రాగలరు? 12 సేనా వ్యూహాల సైన్యమును ఆయన పంపించగలడు. ఒక్క సేన వచ్చి 6,000 మంది, 6,000 × 12 72,000 దేవదూతలనైనా పంపించగలడు. ఒక్క దేవదూత 1,85,000 మందిని చంపేయగలదు. అంత పవర్ఫుల్ కలిగినటువంటి తండ్రికి ఒక దేవదూతను కొంతమందిని పంపించమని ప్రార్థన చేస్తే లోకాన్ని అంతటిని ఒక్కసారి నాశనం చేసేయగలరు. కానీ ఆయన సర్వశక్తిమంతుడై ఉండి ఆయన శక్తిని ఆయన ఉపయోగించలేదు. ఎందుకని? ఆయన శక్తిని ఉపయోగిస్తే మంచితనాన్ని చూపించలేడు. ఆ మంచితనం చూపించకపోతే నీవు నేను రక్షణలోకి వచ్చేవాళ్ళం కాదు. అంతేకాదు, ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు, భవిష్యత్తు అంతా తెలుసు. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు శిష్యులు అడిగారు, ప్రభా నువ్వు మరలా ఎప్పుడు వస్తావంటే నాకు తెలియదు అన్నాడు. ఆయన నాకు తెలియదు అన్నాడు. అంటే
అంటే ఆయన తన్ను తాను కుదించుకున్నాడు. ఆయన సర్వవ్యామి, అన్ని చోట్ల ఒకేసారి ఒకే రీతిగా ఉండగలిగినాడు, అన్ని చోట్ల ఉండగలడు. సాతానుడు ఇక్కడ ఉంటే అమెరికాలో ఉండలేడు, కానీ దేవుడు మాత్రం ఇప్పుడు ఇక్కడ ఉండగలడు, అమెరికాలో ఉండగలడు. ఆయన సర్వవ్యామి, అన్ని చోట్ల ఉండగలడు. సర్వాంతర్యామి కాదు. సర్వాంతర్యామి అని అంటే ఆ చెక్కలోనో లేకుంటే ఆ జీవం లేని వాటిలో ఉండేవాడు కాదు. ఆయన సర్వాంతర్యామి కాదు, సర్వవ్యామి. సర్వాంతర్యామి అంటే చెక్కలోనో జీవం లేని వాటిలో ఉండేవాడు. కానీ మన దేవుడు సజీవుడు, ఆయన సర్వవ్యామి, అన్ని చోట్ల ఉండగలడు, ఒకే చోట ఉండగలడు. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక కన్య మరియ గర్భంలో, ఒక జానడు పొట్టలో ఆయన మిడిపోయాడు, తగ్గించుకున్నాడు, ఆయన కుదించుకున్నాడు. ఎందుకనంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వవ్యామి, అన్ని చోట్ల ఉండగలిగిన దేవుడు, సర్వజ్ఞాని, అన్ని తెలిసిన వాడు, సర్వశక్తిమంతుడు, అన్ని చేయగలవాడు. అయినప్పటికీ కూడా తను తాను ఏం చేశాడు? తన మంచితనాన్నంతటిని కూడా మన పట్ల ఏం చేశాడు? ప్రభు చూపించాడు. కాబట్టి నిన్ను నన్ను రక్షించాడు. మనకు రక్షణ ఇవ్వడానికి, మనల్ని చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకుని రావడానికి ఆయన మంచితనాన్నంతటిని చూపించాడు. కాబట్టి మంచివాడు అని ఎరిగినటువంటి మనము, ఆ మంచి దేవుని రుచి చూసినటువంటి మనము, మనం లోకానికి ఏం చేయాలి? మంచితనాన్ని చూపించాలి, మంచితనాన్ని చూపించాలి. నేను ఒక్క మాట చెప్తాను. ఒక మాట ఎలాగనంటే గమనించండి, మనము లోకములో దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళను, దేవుడంటే తెలియనటువంటి ప్రజలను ప్రభువులోనికి నడిపించుకోవడానికి మనము ఏవైతే మార్పులు చేసుకోవాలో మన జీవితంలో, వాటన్నిటిని మార్చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అప్పుడు మనం మంచితనం కలిగిన వాళ్ళు. మరలా చెప్తున్నా, లోకంలో ఒక వ్యక్తి దేవునిలోనికి రావడానికి, అంటే ఒక వ్యక్తిని ప్రభులోనికి నడిపించడానికి, ఒక వ్యక్తిని ప్రభు మార్గంలోనికి తీసుకుని రావడానికి మనం ఎక్కడెక్కడ మన మాటలు, మన క్రియలు, మన ఆలోచనలు, మన పద్ధతులు ఎక్కడైనా మనం సరిదిద్దుకోలేమో, సెటిల్ చేసుకోలేమో, వాటన్నిటినీ సెటిల్ చేసుకోవడమే మనలో ఒక మంచితనం రావడం. ఆయన మంచితనాన్నంతటిని చూపించి నిన్ను నన్ను రక్షించాడు కదండి. మంచితనం చూపించకపోతే మనం రక్షింపబడే వాళ్ళం కాదు. కాబట్టి ఆయన మంచివాడని రుచి చూచిన మనమందరం కూడా ఆ వెలుగులో నడుస్తున్న మనము లోకానికి మంచితనాన్ని చూపించాలి. దేవుని ఎరగినటువంటి వాళ్ళకి మనము మంచి ద్వారా లోకంలో ప్రజలను దేవుని కోసం ఏం చేయాలి? సంపాదించాలి. మంచివాడైన మంచితనం లోకానికి మనం ఏం చేయాలి? చూపించేవారుగా ఉంటారు. రెండవది చూద్దాం, నీతి. నీతి గురించి ప్రభు మాట్లాడాడు. మొట్టమొదటిది వెలుగు ఫలములో ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటంటే మంచితనం. రెండవది నీతి. ఆయన నీతిమంతుడు. కాబట్టి మన జీవితాలలో ఏముండాలి? నీతి ఉండాలి. నీతి ఉండాలి. నీతిని మనము అనుసరించే వారిగా ఉండాలి. మనము లోకములో నీతి కలిగినటువంటి పనులు చేయాలి. నీతి అని అంటే కొన్ని సందర్భాల్లో మనకున్నటువంటి నీతిని, స్వనీతిని మనము కలిగి ఉన్నట్లయితే అది దేవుని చిత్తాన్ని ఎన్నడూ నెరవేర్చదు. వాక్యం ఏం చెప్తానంటే, మనకున్న నీతి దేవుని నీతితో పోల్చుకుంటే వాక్యం ఏం చెప్తానంటే యెషయా గ్రంథంలో అది మురికి గుడ్డలతో సమానం. మురికి గుడ్డలతో సమానం. అందుకని మన స్వనీతిని కాకుండా దేవుడిచ్చేటువంటి నీతిని, దేవుడు అనుగ్రహించేటువంటి నీతిని, మన నీతి ఎలా ఉంటుందంటే లోక సంబంధమైన పద్ధతులకు అనుకూలంగా ఉంటుంది. కానీ దేవుని నీతి మాత్రం దేవుని యొక్క ఉన్నతమైన ప్రమాణాలకు అది సంబంధించింది. దేవుని నీతిని మనం కలిగి ఉండాలి. ప్రభు ఏం చెప్పాడనంటే, మీకు ఏదైనా అవసరతగా ఉన్నప్పుడు, ఏదైనా కొరత వచ్చినప్పుడు, మీకు ఏదైనా కావాలని ప్రభు దగ్గరికి మీరు వెళ్ళి అడగడానికి ముందుగా మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసును. అయితే దేవుడు మీకు అన్నిటినీ ఇవ్వాలి, అన్నిటినీ దేవుడు మీకు అనుగ్రహించాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, కాబట్టి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఏం చేయాలి? వెతకాలి. అంటే ఆయన నీతిలో మనం నడుచుకుంటే, ఆయన నీతి మార్గాన్ని మనం ఎన్నుకుని నడుచుకున్నట్లయితే మనకు కావలసిన అన్నిటిని కూడా ప్రభు ఏం చేస్తాడు? మనకి ఇస్తాడు. మనము ఆయన నీతిని అనుసరించి నడుచుకుంటే, గమనించండి, ఆయన రాజ్యమును మనం వెతికిన వారమైనట్లయితే, నీతిలో నడుస్తూ ఆయన రాజ్యాన్ని నడుచుకున్న వారికి, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక, దేనిని బట్టి చేస్తాడు ఆయన మేలు? యథార్థతను బట్టి కదండి. మనం యథార్థతలో నడుచుకుంటే, నీతిలో నడుచుకుంటే, ఆయన రాజ్యాన్ని అనుసరించి నడుచుకుంటూ వెళ్తే, ఆయన నీతిలో నడిచిన వారికి, ఆయన విశ్వాసంలో నడిచిన వారికి, ఆయన మార్గంలో నడిచిన వారికి ఆయన తప్పకుండా ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. చేసుకుంటూ వెళ్తాడు. ఆయన మన పట్ల కృప చూపిస్తాడు. నీతి మనలో ఉండాలి. మూడవది ఏంటంటే సత్యము అనేటువంటి వాటిలో కనబడుతుంది. మూడవది నీతి, మంచితనము, నీతి, సత్యం అనే వాటిలో కనబడుతుంది. అంటే ఇవి మనము ఈ మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే, వెలుగు ఫలములు అని చెప్పలేదు ఇక్కడ, వెలుగు ఫలం అన్నాడు. అంటే ఈ మూడు కలిస్తేనే అది ఫలం అవుతుంది. ఒక నారింజకాయలో, ఒక బత్తాకాయలో, లేకుంటే ఒక
ఇది చూసినట్లయితే కొన్ని 11 తొనలు ఉంటాయి కదా, అవన్నీ కలిస్తేనే అది నారింజకాయని పిలుస్తాం, అవన్నీ కలిస్తేనే అది బత్తాయికాయని పిలుస్తాం. అలాగే మంచితనము, నీతి, సత్యము ఇవన్నీ కూడా కలిస్తేనే అది ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్, అంటే ఆ యొక్క వెలుగు యొక్క ఫలము అది అని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనము ఖచ్చితంగా ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ సత్యము అనేటువంటి దానిలో మనం నడుచుకోవాలి. పిలాతు ముందు యేసయ్య ప్రభు నిలబడినప్పుడు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఆయన అప్పగించి ఈవిడ దేవదోషం చేస్తున్నాడు అని చెప్పని యేసు ప్రభును ఆ పిలాతు ముందు నిలబెట్టినప్పుడు ఆయన ప్రశ్నిస్తున్నాడు, నువ్వు రాజువా అని అడిగాడు. అడిగితే యేసు ప్రభు ఏమన్నాడు, నేను రాజుని. అయితే నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను, అందుకే నేను ఈ లోకానికి వచ్చాను, అందుకోసమే పుట్టానని ప్రభు చెప్పాడు. సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత ఎందుకు వచ్చింది? లోకంలో ఏముంది? అసత్యం ఉంది. ఏది నిజమైన దేవుడు, ఏది సత్యమో లోకానికి తెలియదు. కాబట్టి అసత్యంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలకు దేవుడు సత్యవంతుడును నేనే అని ప్రభు చెప్పాడు. ఆ యోహాను సువార్త 14:6 నేనే మార్గము, నేనే సత్యం. సత్యం అంటే ఎవరు? ఆయనే. ఇంకా అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను. కాబట్టి సత్యవంతుడైనటువంటి ప్రతి వాడు కూడా నన్ను వెంబడిస్తాడు, నన్ను తెలుసుకుంటాడు. అందుకనే ప్రభు ఏమని చెప్పాడు అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ బొత్తిగా పనికి మాలిన వారే, దేవుని వెతకి వారు ఒక్కడు కూడా లేడని వాక్యం చెప్తుంటే రోమపత్రిక 3:10 అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనను వెతకి వారు ఎవరు లేరు అంటున్నారు. అంటే మరి చాలా మంది వెతుకుతున్నారు కదా, దేవుణ్ణి వెతుకుతున్నారు కదా, అంటే సత్యవంతుడైన దేవుని వాళ్ళు వెతకట్లా. ఇది సత్యం ఏమని వెళ్తున్నారు, ఇక్కడ ఏం దొరకట్లా, మరొక సత్యం కొరకు వెళ్తున్నారు, మరొక చోటకి అలా తిరుగుతూనే ఉన్నారు లోకంలో ప్రజలందరూ కూడా. ఎందుకని? సత్యవంతుడైన దేవుడు వచ్చి నేనే సత్యాన్ని అని చెప్పిన తర్వాత ఇంకా ఆయన దగ్గరికి రాకుండా లోకంలో ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. ప్రభు ఏం చెప్పాడంటే, నేనే సత్యాన్ని, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను, సత్యం గురించి ప్రకటించడానికి వచ్చాను, సత్యమేదో నేను చూపించడానికి వచ్చాను. కాబట్టి సత్య సంబంధమైన ప్రతి వాడు కూడా దేవునిని వెంబడిస్తాడు. అయితే లోకంలో అసత్యం ఉంది. సత్యవంతుడైన దేవుణ్ణి ఎరిగినటువంటి మనము లోకంలోనికి సత్యాన్ని మనం ఏం చేయాలి? చూపించాలి. మంచితనాన్ని చూపించాలి. రెండవది నీతిని చూపించాలి, నీతిలో నడవాలి. మూడవది సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించే వారిగా ఉండాలి. అలా చేసిన వారమైనట్లయితే 10వ వచనాన్ని చదువుదాం. ఎఫెసియన్స్ 5:10 చదువుదాం. చూడండి, గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారి ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమైనది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుడని ఆయన ఏం చేస్తా ఉన్నాడు? చెప్తున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించు. నిద్రించుచున్న నీవు అంటే ఆత్మీయ స్థితిలో ఒకవేళ మనం నిద్రలోకి వెళ్ళిపోయామేమో, మనం వెలిగించబడ్డాం, మనలోనికి వెలుగు వచ్చింది, మనల్ని పవిత్రపరిచాడు, మనను నీతిమంతులుగా చేశాడు. చేసిన తర్వాత మరలా మనం లోకములో ఉన్నటువంటి అపవిత్రతకు, లోకములో ఉన్నటువంటి అజ్ఞానం వైపు, లోకములో ఉన్నటువంటి ఈ యొక్క అసత్యం వైపు ఒకవేళ వెళ్ళిపోతూ మనం దేవుని నీతి మార్గంలో నడవకోకుండా పాపంతో రాజీ పడిపోయామేమో, లోకముతో మనము ఏకీభవిస్తున్నామో, లోక పద్ధతిలో మనము జీవిస్తున్నామేమో, ప్రభు వాక్యం ఏమంటుందంటే, నిద్రించుచున్న నీవు మేల్కో, లేవాలి. ఏ స్థితిలోనైతే మనము నిద్రపోతున్నామో ఆత్మీయ స్థితిలో మేల్కొని ఏవైతే చెయ్యాలని ప్రభు మనకి నేర్పిస్తున్నాడో ఆ పనులు చేస్తూ లోకానికి వెలుగును, లోకానికి మంచిదనాన్ని, లోకానికి సత్యాన్ని, లోకానికి నీతిని మనం చూపించేవారుగా ఉండాలి. మన క్రియల ద్వారా లోకాన్ని మనం ఏం చేయాలి? వెలిగించేవారుగా ఉండాలి. ఒక విషయం ఏంటంటే, వెలకటం లేదు అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఇంకా ఎక్కడున్నాం? చీకట్లోనే ఉన్నాం. చీకటిలో కలిసిపోయాం. మనము కొంతమందిని ప్రభావితం చేయలేకపోతున్నాము అని అంటే మనం ఎక్కడున్నాం? నిద్రపోతున్నాం. ఆత్మ సంబంధంగా ఇంకా నిద్రలోనే ఉన్నాం. నిద్రపోతున్న వాడికి చుట్టూ ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. నిద్రపోతున్న వాడు ఏమైనా ప్రణాళికలు వేస్తాడా? వేయడు, ఏం తెలీదు. అలాగే మన ఆత్మీయ స్థితిలో
లోకం యొక్క పరిస్థితులు చూస్తున్నప్పుడు యేసయ్య రాకడ బహు దగ్గరగా ఉంది. లోకం యొక్క పరిస్థితులు అంటే యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, కరువులు, కాటకాలు, భూకంపాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, భయంకరమైన తెగులు. మన ప్రపంచంలో టెక్నాలజీ ఎంతైతే బాగా పెరుగుతుందో పాపం కూడా అంత స్థాయిలో పెరిగిపోతా ఉంది. కాబట్టి లోకంలో పాపం పెరుగుతున్నప్పుడు ఆయన ద్వారం దగ్గరనే ఉన్నాడు అని మెలకువ కలిగిన వారు మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి ఉంటారు. 10 మంది కన్యకల గురించి ఉపమానాన్ని ప్రభు చెప్పాడు కదండి. 10 మంది నిద్రపోయారు, స్వరం వినబడగానే ఏం చేశారు? 10 మంది తిరిగి లేచారు. అయితే బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు? దివిటీలలో నూనెని సిద్ధం చేసుకుని వెళ్ళారు. తమతో పాటు కొంత నూనెని, ఎక్స్ట్రా నూనెని పట్టుకుని వెళ్ళారు. సిద్ధపడిన వారు ఎక్కడికి వెళ్ళారు? లోపలికి వెళ్ళారు. సిద్ధపడిన వారు వెనక్కి విడిచిపెట్టబడ్డారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఇంకా బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె, నిద్ర మేలుకున్న వారి వలె, మనము క్రీస్తులో నడుచుచున్న వారి వలె దేవుడిని వెంబడించే వారిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. మనము ఆయనను ఎదుర్కోవడానికి మనం సిద్ధపడుతూ, వెలుగును లోకానికి చూపిస్తూ, మంచితనాన్ని లోకానికి చూపిస్తూ, సత్యాన్ని లోకానికి ప్రకటిస్తూ, నీతి మార్గంలో మనం నడుస్తూ, నీతిని లోకానికి, ప్రపంచానికి చూపించేవారుగా ఉండి మనం కొంతమందిని ప్రభు కోసం ఏం చేయాలి? సిద్ధపరిచేవారుగా ఉండాలి. లేదు వెలగట్లేదని అంటే మనం చీకట్లోనే ఉన్నాం. బల్బు వెలగట్లేదంటే మనకి సింపుల్గా అర్థమవుతుంది, దాంట్లో కరెంటు లేదని. కాబట్టి దేవునితో మనం కనెక్ట్ అయి ఉంటే, దేవునితో కనుక సంబంధం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం వెలుగుతాం. కొంతమందిని మనం ఏం చేస్తాం? వెలిగించగలుగుతాం. కాబట్టి మన జీవితాలలో మనము అర్థం చేసుకోవాలి. ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 12:30 మాథ్యూ 12:30లో, మాథ్యూ 12:30, మత్తయి సువార్త 12:30, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడే. మత్తయి సువార్త 12:30 నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెడగొట్టువాడే. ఇక్కడ ఉంటే మనం దేవుని వైపైనా ఉంటాం, లేకుంటే లోకం వైపైనా ఉంటాం. మధ్యస్థంగా ఉండే స్థితి మాత్రం ఎప్పుడు ఉండదు. మనం అయితే వెలుగులోనైనా ఉంటాం, వెలిగించబడుతూ ఉంటాం, లేకుంటే చీకట్లోనైనా ఉంటాం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, వెలుగు సంబంధులుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం వెలిగించబడుతున్నట్లయితే ఖచ్చితంగా దేవునితో మనకి సంబంధం ఉంటుంది. మరికొంతమందిని మనం ఏం చేస్తాం? వెలిగించగలుగుతాం. వెలిగించట్లేదు, లేకుంటే మనము దేవునితో కనెక్ట్ అయ్యలేము అనే అర్థం ఏంటనంటే మనలో ఇంకా ఆ వెలుగు పనిచేయట్లేదు, దేవునితో మనకి సరైన సంబంధం లేదు. ఇక్కడ వాక్యం చెప్తుంది, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. అంటే దేవుని పక్షాన ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అంటే ప్రభుతో గనక మనకు సంబంధం ఉంటే, మనం వెలిగించబడుతూ ఉన్నట్లయితే, ప్రభు ఎలాగైతే సమకూర్చాడో మనం కూడా ఏం చేస్తాం? సమకూర్చగలుగుతాం. కొంతమందిని ప్రభు కోసం మనం సంపాదించగలుగుతాం, ప్రభు కొరకు జీవించగలుగుతాం. మన క్రియల ద్వారా కొంతమందిని ప్రభు కోసం ఆకర్షించగలుగుతాం. అలా జరగట్లేదు అని అంటే మనము చీకట్లో ఉన్నాం, ఇంకా అంధకారంలో ఉన్నాం, వెలిగించబడలేదు. మధ్యస్థంగా ఉండే స్థాయి ఎప్పుడు ఉండనే ఉండదు. అయితే వెలిగించబడతాం, లేకుంటే చీకట్లో ఉంటాం. మనల్ని మనమే పరీక్షించుకుందాం, చెక్ చేసుకుందాం ఏ స్థితిలో మన ఆత్మీయ జీవితం కొనసాగుతుందో. మీరు ఒకప్పుడు చీకటి ఉన్నారు, ఒకప్పుడు లోకంలో బ్రతికాం, ఒకప్పుడు లోకంలో అంధకారంలో జీవించాం. ఇప్పుడు ప్రభు తన ప్రాణం ఇచ్చి, తన మంచితనాన్నంతటిని మన కోసం చూపించి మనల్ని వెలిగించాడు, మనల్ని బ్రతికించాడు. వెలిగించబడిన మనం మంచితనాన్ని లోకానికి చూపించాలి, సత్యమును లోకానికి చూపించాలి, ప్రకటించాలి. మనలో ఆ నీతి అనేది, ప్రభు నీతి అనేది మన విశ్వాస జీవితంలో కలిగి ఉండడానికి మనం ప్రయత్నించే వారిగా ఉండాలి. ఒకవేళ మన జీవితాలలో ఒకవేళ అటు ఇటు వెళ్ళిపోతున్నామేమో, విశ్వాస జీవితంలో సరిగా ఉండలేకపోతున్నామేమో, ప్రభువుకి అప్పగించుకుందాం. ఒకటేంటంటే మనకి 3 రకాలైనటువంటి సహాయాలు ఉన్నాయి. మన పక్షాన తండ్రికి యేసయ్య విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నాడు, దేవుని వాక్యం మనకి చేతికి ఇచ్చాడు. ప్రభు దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రభు సన్నిధిలో సహవాసాన్ని కొనసాగిస్తూ, ఒకవేళ మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధం తెగిపోయి మనం లోకంలో ఆత్మ సంబంధంగా నిద్రపోతున్నామేమో, మేల్కొని దేవునితో కనెక్ట్ అయ్యి దేవునితో సహవాసాన్ని కొనసాగిస్తూ మరలా రీకనెక్ట్ అవుదాం, దేవునితో సహవాసం చేద్దాం. 51 వారాలు గతించిపోయి 52వ వారం చివరి వారంలోకి వచ్చాం. కొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. అయితే రాబోయే సంవత్సరంలో దేవుడు మన పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో అవన్నీ మన జీవితాలలో నెరవేర్చబడాలంటే ఈ 51 వారాలు గతించిన ఈ సంవత్సరం అంతలో కూడా సరిగా వెలగలేదేమో, సరిగా పని చేయలేదేమో, సరిగా మంచితనాన్ని చూపించలేదేమో, సరిగా సత్యంలో బ్రతకలేదేమో,
ఇప్పుడు అప్పగించుకుందాం దేవునికి. మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తున్న దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభువా నాకు సహాయం చేయండి, మరలా నన్ను మీతో కనెక్ట్ అవ్వడానికి సహాయం చేయండి, మరలా మీతో ఈ యొక్క వెలుగులో నేను నడవడానికి, వెలిగించబడుతూ నేను లోకానికి వెలుగుగా ఉండడానికి నాకు సహాయం చేయమని ప్రభుని అడుగుదాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కావున ప్రియులైనటువంటి దేవుని పిల్లల వలె పరిమళ వాసనగా ఉండుటకు ప్రభు తను తానే అప్పగించుకున్నాడు. మనము కూడా దేవుని పోలి నడుచుకోవాలనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక ద్వారా ఎన్నో ఆత్మీయ పాఠాలు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. పౌలు గారి ద్వారా ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. నేర్చుకునే దానిని మన విశ్వాస జీవితంలో అన్వయించుకుని వాక్య పద్ధతిలో, వాక్య క్రమంలో మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం చేద్దాం. ఎవరికి వాళ్ళే మనసులో ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ 51 వారాలు ఎలా ఉన్నాం, ఏం చేసాం, ఎలా ఒకవేళ ఆ వెలుగులో నడవకోకుండా దేవునితో కనెక్ట్ అవ్వకోకుండా ఉన్నామేమో, ఈ చివరి ఆదివారం 52వ వారంలో ప్రభు దగ్గర తీర్మానించుకుందాం. వచ్చే నూతన సంవత్సరంలో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, మనకు సహాయం చేయడానికి దేవుడు మనకి కృప చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేయడానికి యేసయ్య మనకు సింహాసనం ముందు కుడిపు చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన ఆత్మదేవుడు మనలో ఉన్నారు. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చారు. ఈ వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా, యేసుక్రీస్తు యొక్క సహాయం ద్వారా దేవునితో మనం కనెక్ట్ అవ్వడానికి, దేవునితో మరలా సహవాసాన్ని కొనసాగించడానికి తీర్మానించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ వాక్యం ఎంతో సత్యమైనది. మీరు మమ్మలను ప్రేమిస్తున్నారు కనుక మీరు మాతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ మార్చుకోవాలి, ఎక్కడ మా పద్ధతులు మేము సరిదిద్దుకోవాలో మమ్మలను హెచ్చరిస్తున్నందుకే ప్రభా మీకు వందనాలు. ఒకప్పుడు మేము చీకట్లోనే ఉన్నాం, ఒకప్పుడు అంధకారంలోనే బ్రతికాం, అసత్యంలోనే జీవించాం. కానీ మీరు మమ్మలను వెలిగించారు, మీరు మమ్మలను సత్యంలోనికి నడిపించారు, మంచితనాన్ని చూపించి మమ్మలను మీ జీవంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకే స్తోత్రాలు ప్రభా. జీవాన్ని పొందుకున్న మేము, సత్యాన్ని తెలుసుకున్న మేము, వెలిగించబడిన మేము లోకానికి మంచితనాన్ని, వెలుగును చూపించడానికి కృపనివ్వండి. మాలో ఆ వెలుగు ఫలము ఏదైతే ఉందో అది మాలో కనబడడానికి మీ కృపనివ్వండి. మమ్మల్ని మేము మా బలహీనతలను బట్టి మీ దగ్గర ఒప్పుకుంటున్నాం, క్షమించమని వేడుకుంటున్నాం. మీ సహాయం ఇవ్వండి, మీ కృపనివ్వండి. మీ శక్తితో, మీ బలముతో మమ్మల్ని నింపి బలపరిచే సహాయం చేయండి. ఈ 2024వ సంవత్సరం అంతా కూడా ప్రభా, ఎక్కడెక్కడైతే మీ చిత్తాన్ని మేము చేయలేకపోయామో, ఎక్కడైతే మీ వాక్యానికి అనుగుణంగా మేము బ్రతకలేకపోయామో మమ్మల్ని క్షమించమని, కృప చూపించమని, మరొక అవకాశాన్ని అనుగ్రహించమని, రాబోయే నూతన సంవత్సరంలో ప్రభా మేమందరము వెలిగించబడుతూ నాయనా మీ వెలుగులో నడుస్తూ అనేక మందికి మీ వెలుగును చూపించడానికి కృపను చూపించి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకునమని, వాక్యాన్ని మా జీవితాలలో స్థిరపరిచి ఫలింపచేసి వాక్య పద్ధతిలో జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.